హాయ్ అండి. ఈరోజు మనం మన ఛానల్లో కొబ్బరి అన్నం ఎలా తయారు చేయాలో ప్రిపరేషన్ విధానం చూద్దాం. ఇది కొబ్బరి అన్నం చాలా బాగుంటుంది, చాలా టేస్టీ అండ్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. అంటే హై ప్రోటీన్ ఫుడ్ కదా, సో చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ టేస్టీ కూడా. ఇక్కడ నేనైతే ఈరోజు ఒక 2 kgs రైస్తో ఎలా చేయాలో చూపిస్తున్నాను. 2 kgs రైస్ తీసుకుంటే దానికి కొబ్బరికాయలు ఒక 2 పడతాయి. అంటే దాని నుంచి మనం పాలు తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మనం వీడియోలో చూసినట్టు దాన్ని ఆల్రెడీ నేను అవి మిక్సీ వేసి పాలు తీసినవి. 2 kgs కాబట్టి మనం దేంతో అయితే కొలత తీసుకుంటామో దానికి 1కి 1.5 లెక్కన తీసుకొని ఆ కొలతతో అవన్నీ పాలు మనం రెడీ చేసి పెట్టుకోవాలి. పాలు తీసేటప్పుడే రైస్ కూడా వాష్ చేసి పెట్టుకుంటే మనము వేసేటప్పటికి తాలింపు అదంతా వేగేటప్పుడు మొత్తము నానుంటుంది బియ్యము, చాలా సాఫ్ట్గా వస్తున్నాయి రైస్. ఇక్కడ ఇది మీకు చూపిస్తున్న పాలు కొబ్బరి పాలు తీసినవి. రైస్ కడిగిన తర్వాత ఒక కేజీకి ఒక 4 టమోటాలు లెక్కన ఒక 8 టమోటాస్ అయితే సరిపోతాయి. అండ్ పెద్ద ఉల్లిపాయలు ఒక 3 తీసుకున్నాను, అంటే కొంచెం పెద్ద సైజువి. మరీ ఎక్కువైనా బాగోవు, అంటే స్వీటే వస్తుంది రైస్. ఆల్రెడీ కొబ్బరి కూడా కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి 3 ఈజ్ ఎనఫ్, 3 సరిపోతాయి. ఒక 4-5 పచ్చిమిర్చి, అంటే మరీ టూ స్పైసీ లేకుండా 4-5 వేసుకుంటే సరిపోతుంది. అవి కట్ చేసుకొని అండ్ కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కూడా మనం రెడీగా పెట్టుకోవాలి. వాష్ చేసి కట్ చేసుకొని, అంటే ఒక చిన్న కట్ట అయితే ఒక చిన్న కట్ట పుదీనా, ఒక చిన్న కట్ట కొత్తిమీర కట్ చేసి పెట్టుకొని, నెక్స్ట్ మన స్పైసెస్ ఉంటాయి కదా, ఏవైతే బిర్యానీలో వేస్తామో ఆ స్పైసెస్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి. అంటే ఒక 10 లవంగాలు, ఒక 3 యాలకులు, 10 చిన్న సైజు చెక్క, షాజీరా, అనాస పువ్వు మొత్తం ఒక ప్లేట్లో తీసి పెట్టుకుంటే, అంటే ఎలా అంటే మనము తాలింపు వేసేటప్పుడు గ్యాప్ వచ్చి మాడిపోవటం అలా జరగకుండా ఉండాలి అంటే అవన్నీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. నేను చెప్పిన కొలత ప్రకారం రైస్, కొబ్బరి పాలు 1-1.5, ఇంకా రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ టమోటా, మిర్చి, ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర అండ్ స్పైసెస్, మసాలా దినుసులు అవి రెడీగా పెట్టుకొని మనము ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను ఫస్ట్ నెయ్యి తీసుకున్నాను. నెయ్యి ఒక పెద్ద టేబుల్ స్పూనే తీసుకున్నాను, ఎందుకంటే బాగుంటుంది నెయ్యి అయితే. అంటే కొంతమంది అయితే మొత్తం ఆయిల్ వేస్తారు, కానీ దానికన్నా కూడా నెయ్యి అండ్ ఆయిల్ 2 మిక్స్ చేసుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇక్కడ నేను నెక్స్ట్ తీసుకొని ఒక పెద్ద టేబుల్ స్పూన్తో ఒక 2-3 గంటలు ఆయిల్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ నేను చెప్పాను కదా ఇంగ్రీడియంట్స్, చెక్క, లవంగాలు, షాజీరా, 3 యాలకులు, మరాఠీ మొగ్గ మొత్తం కలిపి నూనె కొంచెం లైట్గా వేడైనప్పుడే వేస్తే అవన్నీ దాంట్లో వేగినప్పుడు మంచి స్మెల్ వస్తుంది. మంచి అరోమా వచ్చిందాక లైట్గా అలా రోస్ట్ చేసి, నెక్స్ట్ మనం తీసుకున్న ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ నేను ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాను ప్లేట్లో. పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసి అవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత రోస్ట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ మనం సరిగా వేయించలేదనుకోండి అది స్వీట్గా అట్లా ఉంటుంది, కాబట్టి బాగా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేయించాలి. అండ్ రైస్ కూడా మంచి కలర్ వస్తుంది అనమాట. లైక్ మనం బిర్యానీకి ఎలా అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అలా ప్రిపేర్ చేసుకుంటాం, అలానే డైరెక్ట్ ఇక్కడ వేసేయండి. నెక్స్ట్ తర్వాత కరివేపాకు వేస్తే అది కూడా బాగా వేయించిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసి అవి కూడా బాగా వేగేటట్టు, అంటే మళ్ళీ మనకు రైస్లో అవి ఆకులుగా అలా తగలకుండా బాగా రోస్ట్ అయ్యేటట్టు వేయించాలి. మరీ హైలో పెట్టుకోవద్దు, ఫ్లేమ్ మీడియంగా పెట్టుకొని కొంచెం దగ్గరుండి మొత్తము, ఎందుకంటే మనకి ఇదంతా కూడా కొబ్బరి అన్నం అంతా కూడా మంచి టేస్ట్ వచ్చేది మనకి ఇక్కడ వేయించే విధానంలోనే ఉంటుంది. నెక్స్ట్ 2 kgs రైస్కి ఒక పెద్ద టేబుల్ స్పూన్తో 3 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది కూడా బాగా వేయించాలి, అంటే పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించిన తర్వాత మన దగ్గర ఉన్న పచ్చిమిర్చి నేను ఎక్కువ వేయలేదు, అంటే పిల్లలు కూడా తినాలి కాబట్టి ఎక్కువ పచ్చిమిర్చి యూజ్ చేయలేదు. 3-4 పచ్చిమిర్చి వేసి వేయించాను.
నెక్స్ట్ మన ఆల్రెడీ టమోటా కట్ చేసి పెట్టుకున్నాం కదా, దానికి ముందు గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా ఉంది నా దగ్గర. చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. అది ఒకటి వేసాను. నెక్స్ట్ టమోటాస్ వేసేసి బాగా ఫ్రై చేయాలి. అంటే ఎలా అంటే ముక్కలు ముక్కలు కాకుండా కొంచెం చిన్నగానే కట్ చేసుకొని బాగా స్మాష్ అయ్యే విధంగా వేయించాలి. వేయిస్తేనే దాంట్లో అంతా పల్ప్ అది అంతా మనకు తగలకుండా మంచి టేస్ట్ వస్తుంది. అలా చూడండి మొత్తం వేగిపోయింది. అలా మొత్తం వేగిపోయేంత వరకు వేయించినాక సాల్ట్ వేసుకొని, అంటే టేస్ట్కి సరిపడా 2 kgs కాబట్టి కొంచెం పెద్ద స్పూన్తో నియర్లీ ఒక 4 స్పూన్స్ పట్టింది. అది బాగా వేయించాలి. వేయించిన తర్వాత ఇంక మనకు అంతా వేగిపోయింది అనుకున్నప్పుడు ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పాలు, మిక్సీలో పట్టి ఆ కొబ్బరి పాలు మొత్తం పోయాలి. చెప్పాను కదా, మొత్తం మెత్తగా పేస్ట్ చేసుకొని స్మూత్గా పచ్చి కొబ్బరి దానికి మనం వాటర్ వేసుకొని ఏదైనా మంచి స్మూత్ క్లాత్లో, లేకపోతే అదే పల్చటి క్లాత్ ఉంటుంది కదా, లేకపోతే మనం స్ట్రైనర్ అయినా యూజ్ చేయొచ్చు. తీసి ఆ కొలత తీసి పెట్టుకోవాలి 1-1.5. నెక్స్ట్ తర్వాత బాగా తెరలాలి. ఆ ఎసరు అంతా తెరిలిన తర్వాత నేను రైస్ వేసుకున్నాను. ముందే చెప్పాను కదా ఫస్టే మనం రైస్ కడిగి పెట్టుకుంటామని, అది బాగా నానుంటుంది. ఆ రైస్ వేసేసి మొత్తం ఒకసారి, అంటే అవంతా ఇంగ్రీడియంట్స్ అదంతా రైస్కి పట్టే విధంగా అలా మొత్తం ఒకసారి తిప్పేసేస్తే బాగుంటుంది అనమాట. తిప్పి మనము మూత పెట్టేస్తే ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే ఏదైతే ఆ వాటర్ అదంతా ఉంటుందో అదంతా ఉడికిపోతుంది అన్నం. మరి మొత్తం అయిపోయిందాక కాకుండా కొంచెం వాటర్ ఉన్నప్పుడే చూసారు ఎక్కడ నేను వీడియోలో చూడండి, కొంచెం అలా వాటర్ అంటే ఫ్రీగా మూవ్ అవుతున్నప్పుడే రైస్ అలా ఒకసారి మళ్ళీ కలిపేసుకుంటే, అంటే కింద అన్నం పైది అలా కాకుండా మొత్తము ఈవెన్గా ఉంటుంది అనమాట. మొత్తం కలిపేసుకొని మనం మూత పెట్టుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టాలి, మరి హై పెట్టుకోవద్దు, ఎందుకంటే అడుగంటిపోతుంది రైస్, టేస్ట్ అంతా మారిపోయిద్ది. కాబట్టి మరీ హై పెట్టకుండా సిమ్లో పెట్టుకొని మూత పెట్టేయండి. బాగా రైస్ అంతా పొడి పొడిగా మనకు వచ్చేస్తుంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి అందరూ కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది కొబ్బరి అన్నం, సూపర్ టేస్టీ. ఓకేనా?